రవితేజ ఈగల్ చిత్రం 2 రోజులైంది పూర్తి చేసుకుంది. డే 1 ఈగల్ చిత్రం ఓవర్సీస్లో 75 లక్షల వసూలు రికవరీ జరిగింది. డే 2కు వచ్చేసరికి ఓవర్సీస్లో 40 లక్షల వసూలునైతే అందుకుంది. 2 రోజులు చెప్పుకోవాలంటే ఓవర్సీస్లో పర్వాలేదనిపించే విధంగా వసూలునైతే రికవరీ చేసుకుంది ఈగల్ చిత్రం. 2 కోట్ల టార్గెట్ గాను ఓవర్సీస్లో 1,15,00,000 షేర్ రికవరీ జరిగింది. సినిమా హిట్ అయ్యే ఛాన్సులు అక్కడ కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే డే 1 బాక్సాఫీస్ వద్ద 4,78,00,000 షేర్ అయితే ఇక్కడ వచ్చింది. డే 2కు గాను తెలుగు రాష్ట్రాల వరకు 3,10,00,000 షేర్ వచ్చింది. అంటే సినిమా 2వ రోజున కాస్త డ్రాప్ అయింది, కానీ గట్టిగానే హోల్డ్ చేసింది ఈవినింగ్ షోలకు. ఈగల్ చిత్రం 2వ రోజున స్టడీగా హోల్డ్ చేసింది. 2 రోజులు తెలుగు రాష్ట్రాల వరకు 17 కోట్ల టార్గెట్ గాను 7,88,00,000 షేర్ రికవరీ జరిగింది. అంటే సినిమా బాగానే హోల్డ్ చేసింది. డే 1 బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 5,80,00,000 షేర్ వచ్చింది. డే 2కి గాను 3,76,00,000 షేర్ అయితే వచ్చింది. 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 9,56,00,000 షేర్ రికవరీ జరిగింది. 2 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రాబట్టిన వసూలు కాకుండా ఇంకా 12,44,00,000 షేర్ అయితే రావాలి. సినిమా జోరు చూస్తుంటే సండే కూడా గట్టిగానే వసూలునైతే రాబట్టుకునే అవకాశం కనిపిస్తుంది. సినిమా మరొక 3 రోజుల పాటు గట్టిగా హోల్డ్ చేస్తే సినిమా హిట్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం మన తెలుగు సినీ స్టార్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.